హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఒక అఫీషియల్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది వచ్చేసి రీసెంట్గా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీస్ కండక్ట్ చేసిన బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అఫీషియల్ క్వశ్చన్ పేపర్. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో మన క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ యొక్క కోడ్ అయితే మనకు రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇచ్చిన బుక్లెట్ పైన అయితే కోడ్ రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. అండ్ ఆ తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు టైం డ్యూరేషన్ అనేది 3 hours అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 70 marksకి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆల్ యూనివర్సిటీకి కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సో మీకు బీఈడి ఫస్ట్ సెమిస్టర్లో ఇది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్టయితే సో మీకు కూడా 70 marksకి అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు పార్ట్ ఏ పార్ట్ బి సెక్షన్స్ అయితే ఉంటాయి. సో పార్ట్ ఏ వచ్చేసి టోటల్గా మనకు 20 marksకి అయితే ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ బి వచ్చేసి 50 marks ఇస్తారు. సో పార్ట్ ఏ నుంచి 8 questions, పార్ట్ బి నుంచి 8 questions ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం బోత్ సెక్షన్స్ నుంచి ఎనీ 5 questions అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సో పార్ట్ ఏలో మనకు ఒక క్వశ్చన్కి వచ్చేసి 4 marks అయితే ఇస్తారు. ఇలా 5 questions అటెంప్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు 20 marks అయితే పార్ట్ ఏ నుంచి ఉంటుంది. సో పార్ట్ ఏలో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ అండ్ దానికి సంబంధించిన ఫంక్షన్స్ గురించి అయితే అడిగారు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మహాత్మా గాంధీ థాట్స్ గురించి అడగడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కోప్ గురించి అడిగారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి సో జైనస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడిగారు. అండ్ అదేవిధంగా మనకు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి స్థితప్రజ్ఞత గురించి అడిగారు. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మనకు చైల్డ్ రైట్ గురించి అడిగారు. అండ్ ఆ తర్వాత సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి సో పరవిద్య అపరవిద్య గురించి అడగడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ డిసిప్లైన్ గురించి అడిగారు. ఇవి టోటల్గా మనకు షార్ట్ క్వశ్చన్స్లో అడిగారు. ఈ షార్ట్ క్వశ్చన్స్లో మీరు ఎనీ 5 questions అయితే అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ 4 marks ఉంటుంది అండ్ 20 marks అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఆల్ యూనివర్సిటీస్ యొక్క ప్యాటర్న్ అయితే ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం పార్ట్ బి అబ్జర్వ్ చేసినట్లయితే సో పార్ట్ బిలో ఈ విధంగా మనకు సో టోటల్గా మళ్ళీ ఒక 8 questions అయితే ఇస్తారు. 8 questionsలో మనం ఎనీ 5 questions అయితే అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ వచ్చేసి 10 marks అయితే ఉంటుంది. ఈ విధంగా మనకు పార్ట్ బి నుంచి 50 questions అయితే 50 marksకి అయితే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఫిలాసఫికల్ ఎడ్యుకేషన్ ఫర్ టీచర్ అనేది అడిగారు. ఇది టీచర్కి సంబంధించి సో ఫిలాసఫీ ప్రాసెస్లో మనకు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. 10th వన్ వచ్చేసి. అండ్ తర్వాత మనకు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండిజియస్ పెడగాజీ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది అడిగారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు వాల్యూ ఎడ్యుకేషన్ ఇండియన్ ప్రాస్పెక్టివ్స్లో అడిగారు. సో మన దేశ విద్యా విధానానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసింది సో నీడ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ గురించి మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ తర్వాత కింద వచ్చేసి మనకు న్యాచురలిస్టిక్ ఐడియలిజంకి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. తర్వాత ప్రమోటింగ్ చైల్డ్ సెంటర్ పెడగాజీకి సంబంధించిన క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ సంఖ్య యోగాకు సంబంధించిన టాపిక్ నుంచి అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇది ప్రజెంట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అథారిటీస్ రీసెంట్గా కండక్ట్ చేసిన బీఈడి ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన అఫీషియల్ క్వశ్చన్ పేపర్. అండ్ ఈ క్వశ్చన్కి సంబంధించి ఆల్ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను ఇన్ కేస్ మీకు వీడియో అనేది క్లియర్గా డిస్ప్లే కాకపోతే. అండ్ అదేవిధంగా మీ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ క్వశ్చన్ పేపర్స్ మాతో షేర్ చేసుకోండి. సో మాతో షేర్ చేసుకోవడం అనేది ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీరు సెండ్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.